నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా ఏరువాక పౌర్ణమి పశువులను రంగులతో అలంకరించి ప్రత్యేక పూజలు బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్ ఆగని విద్యార్థుల నిరసనలు గ్రామ దేవతలకు మొక్కులు గ్రామస్తుల ఆయురారోగ్యాలతో ఉండాలని రామగుండం ఎమ్మెల్యే పూజలు కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇక డీటెయిల్స్ చూసి జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేకే హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుల్తాన్ రాజా హాజరయ్యారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు తుంగా కౌశిక్, జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు, చంద్రకళ, బొట్ల శ్రీనివాస్, మార్కస్ అకాడమీ డైరెక్టర్ దీప్తి రమేష్ పాల్గొన్నారు. మేము సైతం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అన్నతి కాలంలోనే జనగామ జిల్లా ప్రజలందరికీ శుభపతిగా ఉంది. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో నేను సైతం అటు ముందుండి పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సుల్తాన్ రాజు గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విద్యార్థి యువజన ఉద్యమ నాయకుడు, మరి ముఖ్యంగా జనగామ జిల్లా కోసం ఆరుషలు ఉద్యమాలు నడిపినటువంటి గౌరవనీయులు మంగళంపల్లి రాజు గారు, మేము సైతం ఫౌండేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అత్యంత ఆప్తులు తుంగా కౌశిక్ గారు, సమాచార హక్కు చట్టాన్ని తనదైన శక్తులు నడిపిస్తున్నటువంటి గన్ను రాజేంద్ర గారు, గన్ను కార్తీక్ గారు, గన్ను రాజేంద్ర వాళ్ళ నాన్న వాళ్ళ డాడీ మా ఫ్రెండ్. అయితే థ్యాంక్ యూ సార్. మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. రైతులు పశువులను రంగురంగులతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈసారి మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని వారు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని అమర్గడ్డ, కొత్తపల్లి, లింగాల్చెడ్, నిడిచింత, పల్లెర్ల, నందిపాడ్ పలు గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్టీని బలోపేతం చేయాలని దానికి ఇప్పటి నుండే సిద్ధంగా ఉండాలని జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కార్యకర్తలకు సూచించారు. జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు దక్కుతాయని చెప్పారు. స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరా, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాచయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి పాత వాళ్ళని కంటిన్యూ చేస్తారు, వాళ్ళే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. అయినా ఇలా మండల పార్టీకి కానీ బ్లాక్ కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా ఇలా ప్రమేయం లేదు. ఎందుకంటే బూత్ మెంబర్లు వేసే విషయంలో వాళ్ళు అక్కడ గ్రామ పార్టీ మనకు ఇప్పుడు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసిండ్రో ఎన్రోల్మెంట్ చేసిన అతను కూర్చొని వాళ్ళు నెక్స్ట్ పంపుతారు మండల పార్టీకి. మండల పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పంపుతుంది, బ్లాక్ కాంగ్రెస్ తీసుకొచ్చి మాకు పార్టీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. అదేవిధంగా సమైక్య ఆంధ్రలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేసిందో అన్ని వాగ్దానాలు కూడా కూర్చ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా 2004 సంవత్సరంలో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ నాయకత్వంలో.
సంతకం పెట్టింది 24 hours కరెంట్ ఫ్రీ, అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ, తర్వాత చింతనే కాకుండా చెప్పకుండా కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ను మర్చిపోయే విధంగా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం ఏ ఒక్క హామీ కూడా, ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఒక అవినీతితో, అక్రమాలతో, భూ కబ్జాలతో పరిపాలన చేస్తూ ఉంటుంది. దానికి ధీటుగా మన స్థానిక ఎమ్మెల్యే ముద్దిరెడ్డి గారి రోజు నిత్యం 24 గంటలు గతంలో ఆయన బిజినెస్ చేసేది, ఒక ఉద్యోగం చేసేది, అప్పుడు కనీసం 8-10 గంటలు పనిచేసేదో లేదో కానీ ఇప్పుడు మాత్రం రాత్రి మొదలు 24 గంటల్లో 20 గంటలు పొద్దునంతా ఎక్కడ ఏ ఊళ్ళో ఏ భూమి, ప్రభుత్వ భూమి ఎట్లా ఖర్చు చేయాలి, ప్రైవేట్ వ్యక్తులది రైతుల దగ్గర ఎట్లా ఖర్చు చేయాలి, అదే పైన ఉండడం తప్ప ఏ ఒక్క వాటి తరఫున వాగ్దానాలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎలా చేస్తలేడు. కనీసం లక్ష్య పథకాలు, కనీసం నిజంగా కష్టాలు ఉన్న వారికి ఎదుర్కోవడం కూడా మనకి ఏది కూడా ఇష్టం లేదు. మన లాభమే కేవలం మంచి బ్లాక్ అధ్యక్షులు సూచించాలి. ఈ బూత్ కమిటీ నిర్మాణం ద్వారానే జిల్లా అధ్యక్షులు కూడా రేపు అంటే అవసరమైన దానికి జరిగే అవకాశం ఉన్నది. అలాగే పిసిసి మెంబర్లు జిల్లాలో ఉన్న ఏదైతే బాడీస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏదైతే డిస్ట్రిక్ట్ బాడీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన నాయకులు కూడా ఈ బూత్ లెవెల్ నుండి ఉంటారు. కాబట్టి దీంట్లో అన్ని వర్గాల వారు అందరూ ఉత్సాహవంతులు దీంట్లో పార్టిసిపేట్ అయ్యేలాగా మనం చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మనం వ్యక్తుల మధ్య విభేదాలను, పార్టీ విభేదాలను మనం ఎవరు సృష్టించుకోవద్దు. ఎందుకంటే మనం ఒక బలమైన రాక్షసులతో ఇంకోడు దుర్మార్గుడితో మనం పోరాటం చేసే పరిస్థితి ఉన్నది. మోడీ మనం చేస్తున్నది ఏంటంటే ఆది నాయకత్వం మీద దెబ్బపడితే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని చెప్పేసి కేవలం 50 లక్షల రూపాయలు, ఇప్పుడు మన కార్యకర్తల దగ్గర కూడా 50 లక్షల రూపాయలు లేదు. 50 లక్షల రూపాయల విషయాన్ని ఏదో ప్రపంచ విషయం లాగా నిన్న ఈడీఎంఓ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని సమానం జారీ చేయడం అంటే మన ఆత్మస్థైర్యం మీద దెబ్బకొట్టాలని చెప్పేసి మోడీ చూస్తా ఉన్నాడు. కానీ మోడీ ప్రపంచంలో దేశంలో ఎందుకు నాయకులు భావిస్తూ ఉన్నాడు నాకే అర్థం కావట్లేదు. ఈ దేశంలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అంటే 50%, 15%, 10%, మైనారిటీలు 15%, మొత్తం 85% ప్రజలను మోసం చేస్తున్న ఏకైక వ్యక్తి అంటే మోడీ. అంటే 85% ప్రజలను మోసం చేసినట్టే దేశం మొత్తాన్ని మోసం చేసినట్టు కాదా అనే విషయాన్ని ఈ సంస్థాగత ఎన్నికల్లో ఎన్నుకోబడిన మన కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా మోడీ చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ అంటే అవుట్డేటెడ్ మనిషి, తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతున్నాడు. కాబట్టి ప్రజలకు వేరే ఏదో పేపర్లలో రోజు నా పేరే రావాలని చెప్పేసి ఏదో కథ పడతా ఉన్నాడు. ఏదో బీఆర్ఎస్ అని చెప్పేసి ఏదో పెట్టారట. మరి టీఆర్ఎస్ మునిగిపోయిందని ఆయన ఒప్పుకున్నాడు కదా. ఇంకా బీఆర్ఎస్ అడ్రస్ లేదంటే ఈ కేసీఆర్ పార్టీ ఖచ్చితంగా ఉండడం ఖాయం. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో పీడీఎస్యు నాయకుడు బాను దేవేందర్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని గుడి సెంటర్, బస్టాండ్ సెంటర్ ఏరియాలలో నివసించే యాచకులకు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, జైపాల్, ఉపాధ్యాయురాలు లత, శ్రీదేవి, కేవై లత తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Video mana? May not understand. Next, Anusha. This side.
ఓకే మేడం ఏమైనా పోవడం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని డాక్టర్ అనూష తెలిపారు. రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోం వైద్యులు అనురాధ చంద్రశేఖరరావు ఆసుపత్రిలో రక్తదాన దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాతలను శాలువాలతో సన్మానించారు. మహేష్ కదా కడియండి అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే మనుషుల ప్రాణాలకి రక్తం ఎంతో అవసరం. అలాంటి రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి అందుకోసం ఒక కమిటీని నిర్వహించి మనకు అవసరమైన సందర్భాల్లో ఎమర్జెన్సీ కండిషన్లలో రక్తదానం చేస్తున్న కమిటీ మెంబర్లకి, అందులో ఉన్న యువతికి శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రతి ఒక్క యువత కూడా రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి రక్తదానమే ప్రాణదానం అని గుర్తించి రక్తదానం కొరకు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు. రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తిరుమల నర్సింగ్ హోమ్లో రక్తదానం చేసిన యువకులకు సన్మానం చేసడం చాలా సంతోషకరమైన విషయం. రక్తం అనేది ఏ మార్కెట్లో దొరకదు, ఇది మనుషుల దగ్గరనే దొరుకుతుంది. కాబట్టి సదుద్దేశంతో అందరూ రక్తదానం కూడా చేయండి, రక్తదానం చేయండి, ప్రాణాలని కాపాడండి. అయితే మన ముస్తాబాద్ యువత అందరూ కూడా రక్తదానంలో ముందుకొచ్చి చాలాసార్లు రక్తదానం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా 10 పైనే చేసి ఉన్నారు. అన్యభూములే కాకుండా పుణ్యభూమిలో కూడా చేస్తున్నారు. అందరూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాచన్న సిరిసిల్ల జిల్లా సేవాలాల్ తండాలో సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య వైకుంఠధామానికి కొత్త విద్యుత్ లైన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు, సర్పంచ్ శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు చందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి అందరం ఒక సైట్ లైన్ రెడీ కొట్టు. జై సేవలాల్ మహారాజ్.
సేవలంతండ గ్రామంలో శ్మశాన వాటికకు వైకుంఠ ధామకు ఊళ్ళ నుంచి ఇక్కడికి కరెంటు తీసుకొస్తేనే దీన్ని సద్వినియోగంలో తీసుకురావచ్చని గౌరవం మంత్రి గారు మంచి ఆలోచనతో ఇలా శ్మశాన వాటికలకు కూడా ఒక దేవాలయాలుగా చూస్తున్నాం మన ప్రభుత్వం. శ్మశాన వాటికలంటే ఇంతకుముందు ఊళ్ళో శ్మశాన వాటికుండవు కొందరికి భూమి లేని వారికి వాళ్ళు చనిపోయినాక కూడా వాళ్ళకు గౌరవంగా అంత్యక్రియలు చేద్దామంటే కూడా సరైన భూమి లేక వసతులు లేక ఎన్నో అవస్థలు పడ్డది తెలంగాణ రాష్ట్రం రాకుండా. భూమి ఉన్న కంటే వాళ్ళ సొంత భూములలో చేసుకుంటారు. గ్రామంలో నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, అత్యంత పేదవారికి నిజంగా కూడా దాన సంస్కారం చేద్దామంటే భూమి లేకుండా ఎక్కడ కాలేద్దామని మనం వెతుకులాట, వాగులక చెర్ల పొంట గట్ల పొంట ఏదో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారికి అంత్యక్రియలు చేసే జిల్లాలోని శివలాల తండ గ్రామంలో శ్మశాన వాటికల దగ్గర కరెంటు పోల ద్వారా సింగిల్ ఫేస్ లైన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ ఎంపీపీ గారు శరతన్న గారికి, మరి గౌరవ జడ్పీటీసీ ఉండం నరసన్న గారు, మరి గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ జానబాయ్ అక్క గారు, మరియు రైతు సమన్వయ అధ్యక్షులు గోపాలరావు గారు, పార్టీ అధ్యక్షులు గొప్పల్ సురేందర్రావు గారు, మాజీ జడ్పీటీసీ ఆదన్న, మాజీ డైరెక్టర్ విజ్జన్న, మరి సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు కిషన్ రావు గారు, మాజీ సర్పంచులు, మరియు ఇక్కడ స్థానిక ఉప సర్పంచ్, మరి సర్పంచ్, మరి గ్రామశాఖ అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. ఇందాక గౌరవ ఎంపీపీ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఏ గ్రామాలలో మరి ఇంతకుముందు అయితే శవాలు చనిపోతే ఆ శవాలను కష్టం చేయాలంటే వాళ్ళకు భూమి లేని వాళ్ళు ఎక్కడో కొండలలో, వాగులలో, వంకాలలో వేయడం జరిగింది. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని గ్రామాలలో శ్మశాన వాటికలు దేవాలయాలుగా ఉండాలి, బృందావనంగా ఉండాలని తీర్చిదిద్ది మరి అక్కడ కూడా ఎప్పుడన్నా రాత్రి వేళ శవాలు తీసుకపోతే చీకటిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి అక్కడ కూడా కరెంటు సదుపాయం కల్పించాలని గొప్ప ఆలోచన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మన గౌరవ మంత్రి గారు కూడా మన గ్రామాలలో అన్ని శ్మశాన వాటికల దగ్గర కూడా ఈ కరెంటు ద్వారా వెలుతురిచ్చేదానికి అన్నగారు గౌరవ మంత్రివారి గారు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడంతో స్పీడ్గా మరి పనులు మా ముస్తాద్ మండలం అన్ని గ్రామ పంచాయతీలో చేయడానికి జరుగుతుంది. మరి సెస్ వాళ్ళ సహకారంతో, మా సెస్ సహకారంతో, ఏఐ గారి సహకారంతో, మా మండల ప్రజాప్రతినిధుల సహకారంతో మరి అన్ని శ్మశాన వాటికల దగ్గర కూడా ఈ కరెంటు వేసి మరి ఏదైతే శ్మశాన వాటికలు బృందావనంగా దేవాలయాలుగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొకసారి పేరున ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుక్క బావిలో పడిపోతే అయ్యో అని చూసి వెళ్ళిపోయేవారు అందరూ. కష్టమైనా సరే రక్షించాలని తాపత్రయపడేవారు చాలా అరుదు. ఓ పాత్రికేయుడు ప్రాణాలకు తెగించి బావిలోకి దిగి శునకాన్ని రక్షించాడు. ఈ ఘటన అంతర్గాం మండలం పెద్దంపేటలో జరిగింది. పూసాల రవికుమార్ గ్రామంలోకి వెళ్తుండగా గ్రామ శివార్లో ఉన్న 60 అడుగుల లోతు బావిలో 8 రోజుల క్రితం ఓ కుక్క పడిపోయింది. బయటికి రావడానికి నరకయాతన పడుతున్న శునకాన్ని రవి కాపాడాలని నిర్ణయించుకున్నాడు. నడుముకు తాడు కట్టుకొని బావిలోకి దిగి కుక్కను భద్రంగా పైకి తీసుకొచ్చాడు.
ఏది వాళ్ళే ఉండేటాను కొనేది అది లోపలికి పోయినా పడుతుంది అట్టంటావా పానం పోయినట్టు కాలే బా రైట్ పడది రాగు నీకు పోతా నీకు పైకి ఒక్క నిమిషం ఆగు నువ్వు అనిపిస్తుంది గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమ్మవార్లను మొక్కుకున్నారు. అంతర్గాం మండలం పెద్దపేటలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ కొలుపు చివరి రోజులో భాగంగా ముగింపు ఉత్సవాలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేరుగు భాగ్యమ్మ, గురువయ్య, ఎంపీటీసీ కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుట్ల శ్రీనివాస్ యాదవ్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇట్నుండ్రా మనీ వచ్చేసి అంతే లేదు అంతే నేను ఆల్రెడీ బయటకు బాసర త్రిబుల్ ఐటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 2 రోజుల నుండి విద్యార్థులు కదలకుండా కూర్చున్నారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం వచ్చే వరకు నిరసన చేపడతామని వారు భీష్మించుకు కూర్చున్నారు. సుమారు 5,000 మంది విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన చేపడుతున్నారు. కళాశాల లోపలికి మీడియాని అనుమతించడం లేదు. నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీలో 2వ రోజు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు విద్యార్థులు గేటు దగ్గరకు వచ్చి ధర్నా చేస్తారా అని భారీగా పోలీసులు మాత్రం మోహరించి ప్రస్తుతం మన బాసర త్రిబుల్ ఐటీ వద్ద పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల నుండి విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ నిన్న రాత్రి 12:30 గంటల వరకు కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ వచ్చే వరకు లేచేది లేదని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారు. సీఎం కేసీఆర్ వస్తేనే కానీ తమ సమస్యలు పరిష్కారం కావని, రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పేసి, మెస్లలో కూడా నాణ్యమైన భోజనం కూడా దొరకట్లేదని చెప్పేసి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిచో తమ నిరసనను ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు విత్రి న్యూస్తో చెప్తున్నారు. అబ్బా వస్తేనే లేదే బా రాని అవ ఎందుకు సార్ వచ్చిండు.
విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అచిలాపురం గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటించారు. అనంతరం గ్రామంలో రైతు వేదిక వద్ద మొక్కలను నాటారు. ఎమ్మెల్యేతో కలిసి సర్పంచ్ వెంకటమ్మ, వెంకటేష్ 49 మందికి లైసెన్సులను పంపిణీ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు. అనంతరం గీత కార్మికులతో కలిసి ఈత మొక్కలను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విచితారెడ్డి, ఎంపీపీ విజయ్ జైపాల్ నాయక్, ఆమన్గల్ మార్కెట్ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జైపాల్ యాదవ్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. నేను వర్ష షెట్ వర్ష వెంకటేష్ వస్తలేదు సార్, కొద్దిగా రండి. కొద్దిగా ముందుకు. జై తెలంగాణ, జై జైపాల్ యాదవ్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. నేను వర్ష షెట్ వర్ష వల్ల ఏం ఉపయోగం? ఫస్ట్ టైం మనము అజిలాపురంలో లైసెన్స్ ఇస్తాం. ఈ లైసెన్స్ వల్ల ఏం ఉపయోగం అంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రానప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తంగా తల్లుకాలు మొత్తం కూడా క్లోజ్ చేయడం, రద్దు చేయడం, రద్దు చేసి ఎక్కువ కష్టమై నేను రిమోట్ ఏరియాలో పెట్టుకోవాలని చెప్పి ఆ దుకాణాలు మొత్తం కూడా షిఫ్ట్ చేయడం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ఉన్న దుకాణాల్లో మళ్ళీ తిరిగి అక్కడే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఏరువాక పౌర్ణమి, పశువులను రంగులతో అలంకరించి ప్రత్యేక పూజలు. బాసర IIITలో టెన్షన్, ఆగని విద్యార్థుల నిరసనలు. గ్రామ దేవతలకు మొక్కులు, గ్రామస్తుల ఆయురారోగ్యాలతో ఉండాలని రామగుండం ఎమ్మెల్యే పూజలు. కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారే, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజైతం. నమస్కారం.